ఇంటిలోనికి, మన హృదయం అనే ఇంటిలోనికి చేర్చుకోవడానికి ఇష్టపడినప్పుడు పాపంలో జీవిస్తున్న మనము, లోకంలో జీవిస్తున్న మనము, తృప్తి లేక అటు ఇటు తిరుగుతున్న మనము, ఎక్కడ మన జీవితంలో సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది అని వెతుకుతూ ఉన్న మన జీవితాలకై యేసుప్రభువు వారు ఒక శిశువుగా భూమి మీదకి వచ్చి కొట్టుమిట్టాడుతున్న మన జీవితాలని యేసయ్య మార్చి ఆయన స్థిరమైన జీవితం, యేసయ్య మందిరంలో నివసించే అనుభవంలోకి తీసుకొచ్చాడు. అదే నిజమైన క్రిస్మస్. ప్రైజ్ ద లార్డ్. క్రిస్మస్ గురించి మనం నేర్చుకుంటా ఉన్నాము. CHRIST. ఈ రోజు టీ అనే అక్షరంతో ఇంకొక విషయం గురించి నేర్చుకుందాము. మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు, నేను పాపులనే పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. యేసుప్రభువు వారు జన్మించిన ఉద్దేశం ఏంటి అంటే ఆయన పాపులను పిలవవచ్చాడు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అంటే ప్రతి ఒక్కరూ కూడా పాపులే. మనము చేసిన ప్రతి పాపం నిమిత్తమై యేసుప్రభువు వారు జన్మించారు. యేసుప్రభువు వారు జన్మించడం ద్వారా ఆయన మనకి ట్రాన్స్ఫర్మేషన్ దయచేశారు. టీ అంటే ఏం చెప్పొచ్చు అంటే రూపాంతరం చెందే జీవితాన్ని యేసయ్య మనకి ఇచ్చాడు. పాపులమైన మనల్ని నీతిమంతులుగా మారుస్తూ వచ్చాడు. ఎందుకు మనకి ట్రాన్స్ఫర్మేషన్ అవసరం? యేసయ్య జన్మించి మనకి రూపాంతరం చెందిన జీవితం, మనల్ని మార్చే జీవితం ఎందుకు మనకి ఇవ్వాలి అని అంటే ట్రాన్స్ఫర్మేషన్ లో మూడంతల ఆశీర్వాదం ఉంది. ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడు మన జీవితంలో కలిగే మేలేంటి అంటే మొదటిగా మనం చూస్తాము లూకాసు వార్త 19వ అధ్యాయంలో అక్కడ మనకి పొట్టివాడైన జక్కయ్య కనబడతాడు. ఆయన ఒక సుంకపు గుత్తదారుడు. ఈ జక్కయ్య అనేకమైన మోసాలు చేసి ఎన్నో అబద్ధాలు చెప్పి ఆస్తిని సమకూర్చుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే యేసుప్రభువు వారు ఆ మార్గం గుండా వెళ్తున్నారని తెలుసుకున్నాడో యేసయ్యని చూడాలని చెప్పి మేడి చెట్టు మీదకి ఎక్కిన తర్వాత యేసయ్య తనని చూచి, జక్కయ్య నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది అని యేసయ్య చెప్పినప్పుడు జక్కయ్య యేసుప్రభువు వారు చెప్పిన మాటను విని సంతోషించి ఆయన కిందకి దిగొచ్చి యేసయ్యను తన ఇంట్లో చేర్చుకున్నప్పుడు యేసయ్య అంటారు లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనంలో, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. యేసుప్రభువు వారు భూమి మీదకి వచ్చిన ఉద్దేశం ఏంటి అంటే టు గివ్ సాల్వేషన్. హీ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ us టు గివ్ సాల్వేషన్. హీ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ us యాజ్ ఇన్ సాల్వేషన్. ఆయన మనకి రక్షణ అనుగ్రహిస్తూ వచ్చాడు. జక్కయ్య ఇంటిలోకి యేసయ్య వచ్చిన తర్వాత జక్కయ్య మనసు మారిపోయింది. జక్కయ్య మారిపోతూ వచ్చాడు. జక్కయ్య అంటాడు, ప్రభా నేను ఎవరి దగ్గర బీదలకు నా సగం ఆస్తిలో ఇచ్చేస్తాను, ఎవరి దగ్గరైతే నేను అన్యాయంగా తీసుకున్నానో వారికి నేను 4 ఇస్తాను అన్నాడు. అంటే తన జీవితంలో చేసిన తప్పు తను తెలుసుకున్నాడు. యేసుప్రభువు వారు అంటారు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. జక్కయ్య కూడా అబ్రహాము కుమారుడే అని యేసయ్య సెలవిస్తాడు. జక్కయ్య కూడా అబ్రహాము కుమారుడే అని యేసయ్య అంటాడు. జక్కయ్య జీవితంలోకి రక్షణ వచ్చింది. ఎప్పుడైతే యేసయ్య మన జీవితాన్ని మారుస్తాడో, ఎప్పుడైతే యేసయ్య మన హృదయం అనే ఇంటిలోనికి వస్తాడో మన జీవితము మార్చబడుతుంది. అయితే నువ్వు జక్కయ్య యేసుప్రభువు వారిని చేర్చుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. యేసయ్యను మన ఇంటిలోనికి, మన హృదయం అనే ఇంటిలోనికి చేర్చుకోవడానికి ఇష్టపడినప్పుడు యేసయ్య మన ఇంటిలోనికి వచ్చిన తర్వాత మన జీవితం మార్చబడుతుంది. మనము యేసయ్యను ఆరాధించే వారిగా చేయబడతాము. మన జీవితం మార్చబడడమే నిజమైన క్రిస్మస్. మొదటిగా సాల్వేషన్. రెండోదిగా మనం ఏం చూస్తామంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పేతురు, యేసుప్రభువు వారు పేతురుతో మాట్లాడుతున్నారు. అంతకు ముందు సీమోనుగా పిలువబడుతూ వచ్చిన ఈ పేతురు ఇప్పుడు పేతురుగా మార్చబడుతూ వచ్చాడు. సీమోను అంటే రెల్లు. రెల్లు అంటే చంచలమైన జీవితం, స్థిరత్వం లేదు. ఇప్పుడు పేతురు అంటే బండ, అంటే స్టెబిలిటీని చూపిస్తా ఉంది, స్థిరత్వాన్ని చూపిస్తా ఉంది. మనం కూడా మన జీవితంలో ఒకప్పుడు స్థిరత్వం లేదు, చంచలమైన జీవితం, లోకంలో జీవించే వాళ్ళం, దేవునిలో జీవించే వాళ్ళం, నులివెచ్చని జీవితము, లోకంలో ఉంటాము, దేవునిలో ఉంటాము. ఒక స్థిరమైన జీవితం లేక జీవితం సతమతం అయిపోయిన పరిస్థితుల్లో యేసుప్రభువు వారు మన ఇంటిలోనికి వచ్చినప్పుడు, మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు మనకి స్థిరమైన జీవితం వస్తుంది. పేతురు జీవితంలో జరిగింది ఇదే. పేతురు రెల్లు వంటి జీవితం. కొద్దిసేపు దేవుణ్ణి వెంబడిస్తాడు, కొద్దిసేపు చేపలు పట్టుకోవడానికి వెళ్తాడు, కొద్దిసేపు దేవునిలో ఉన్నట్లుంటాడు, మరలా కొద్దిసేపు వెళ్ళి లోకంలో జీవితాన్ని జీవిస్తా ఉంటాడు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు యేసుప్రభువు వారు పేతురుని మార్చి తన జీవితాన్ని స్థిరమైన జీవితంగా, స్టేబుల్ లైఫ్ గా, స్టెబిలిటీని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. యేసయ్య జన్మించిన ఉద్దేశం ఏంటి అని అంటే లోకములో పాపములో
దేవుని ఇంట్లో లోకములో అటు ఇటు కొట్టుమిట్టాడుతున్న మన జీవితాల్ని యేసయ్య మార్చి ఆయన స్థిరమైన జీవితం యేసయ్య మందిరంలో నివసించే అనుభవంలోకి ఇప్పుడు తీసుకొచ్చాడు. అదే నిజమైన క్రిస్మస్. రెండవదిగా స్టేబుల్ లైఫ్. మూడవదిగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాము. అక్కడ ఒక సమరయ స్త్రీ ఉంటది. ఆ స్త్రీకి సువార్త చెప్పడం కొరకై యేసు ప్రభువారు అక్కడికి వస్తారు. వచ్చినప్పుడు ఆమె నీళ్లు చేదుకుంటూ ఉన్నప్పుడు ఆమెతో సంభాషణ జరిగినప్పుడు యేసయ్య అంటాడు, యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ దప్పిగొనడు, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. యేసు ప్రభువారు అప్పటి వరకు సమరయ స్త్రీ నీరు చేదుకుంటానికి వస్తుంది, నీరు అయిపోతున్నాయి మళ్ళీ వస్తుంది, నీరు అయిపోతున్నాయి మళ్ళీ వస్తుంది. కానీ యేసు ప్రభువారు అంటారు, నేను ఇచ్చి నీళ్లు తాగితే నువ్వు ఎప్పటికీ కూడా దప్పిగొనవు. అంటే ఇక్కడ ఏం చూస్తామంటే సాటిస్ఫైడ్ లైఫ్, సాటిస్ఫాక్షన్. ఎప్పుడైతే యేసు ప్రభువారు మన జీవితాన్ని మారుస్తారో, మన జీవితం ఎప్పుడైతే రూపాంతరం చెందబడుతుందో, ట్రాన్స్ఫర్మేషన్ లోకి వస్తుందో, మన జీవితంలో తృప్తి ఉంటది. పాపంలో జీవిస్తున్న మనము, లోకంలో జీవిస్తున్న మనము, తృప్తి లేక అటు ఇటు తిరుగుతున్న మనము, ఎక్కడ మన జీవితంలో సాటిస్ఫాక్షన్ దొరుకుతది అని వెతుకుతూ ఉన్న మన జీవితాలకై యేసు ప్రభువారు ఒక శిశువుగా భూమి మీదకి వచ్చి ఆయన మనకు సాటిస్ఫాక్షన్ ఇచ్చాడు. ఆయన మన జీవితంలో తృప్తినిచ్చాడు. ఇప్పుడైతే యేసయ్య బల్ల యొద్ద మనము తృప్తి పొందుతా ఉన్నాం. ఇటువంటి సాటిస్ఫాక్షన్ లైఫ్ కావాలి అంటే యేసయ్య మన జీవితాన్ని మార్చాలి. ఇది సాటిస్ఫాక్షన్ లైఫ్ కావాలి అంటే యేసయ్య జన్మించాలి. అందుకే ఈ రోజు మనం క్రిస్మస్ అని జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ 3 విషయాలు, ఈ 300 ఆశీర్వాదం మన జీవితంలో ఉండాలి అంటే మనం యేసయ్యని చేర్చుకోవాలి. ఇంకా యేసయ్యని జీవితంలో నువ్వు చేర్చుకోకపోతే, ఇంకా యేసయ్యని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించకపోతే నీకు రక్షణ ఉండదు, నీకు సాటిస్ఫాక్షన్ లైఫ్ ఉండదు, నీకు స్టేబుల్ లైఫ్ ఉండదు. ఇంకా లోకంలో, పాపములో, దేవుని ఇంట్లో ఈ రీతిగా తిరుగుతూ ఉంటావే కానీ పేతురు వల్లే నీకు స్థిరమైన జీవితం ఉండదు. ఈ జీవితం కావాలి అంటే, ఈ 300 ఆశీర్వాదం కావాలి అంటే యేసయ్యను స్వంత రక్షకునిగా అంగీకరించాలి. యేసయ్య నేను పాపిని, నా జీవితంలో నేను చేసిన ప్రతి పాపాన్ని బట్టి నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు, నాకు నిజమైన క్రిస్మస్ కావాలి అని నిజంగా నువ్వు ప్రార్థిస్తే యేసయ్య నీ జీవితంలో జన్మిస్తాడు. జక్కయ్య ఎలాగైతే తన ఇంటిలోనికి యేసయ్యని చేర్చుకున్నాడో, నీ హృదయం అనే ఇంటిలోనికి యేసయ్యని చేర్చుకుంటే యేసయ్య ఈ 300 ఆశీర్వాదంలోకి ఆయన నిన్ను తీసుకొస్తాడు. అదే మనకి నిజమైన క్రిస్మస్.